హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మనం ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోటకి అయితే వచ్చేసాం. అసలు ఓల్డ్ ల్యాండ్ ప్లేసెస్ రెండు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఒకటైతే అమెరికాలోని ఎరసోనా ఏరియాలో కొలరాడో నది అయితే సేమ్ ఇప్పుడు ఎలాగైతే మన పెన్నా రివర్ అయితే ఇలా ఎర్రమల కొండలు చీల్చుకునే వెళ్తుందో అలా సహసిద్ధంగా ఏర్పడినాయి. ప్రపంచంలో ఇలాంటివి అయితే రెండే ఉన్నాయి. అందులో గండికోట ఒకటి, అలాగే ఇప్పుడు చెప్పిన కొలరాడో నది మాత్రమే ఉన్నాయి. ఈ గండికోట చేరుకోవడానికి ముందుగా అయితే మనం జమ్మలమడుగు చేరుకోవాల్సి ఉంటుంది. జమ్మలమడుగు నుంచి అయితే 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జమ్మలమడుగులో గాంధీ బొమ్మ సర్కిల్ నుంచి అయితే మనకు ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. 200 to 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇదిగో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే మన గండికోటకు 3 కిలోమీటర్స్ ముందు వస్తుంది అనమాట. ఈ టోల్ అయితే పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 24 hours వ్యాలిడిటీ అయితే ఉంటుంది. టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్టయితే లెఫ్ట్ లో అయితే మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ అయితే ఉంటుంది. వాళ్ళ నెంబర్ అయితే మీకు ఫ్రీ మీద ఇస్తున్నాను చూడండి. మీరు ఏదైనా యాక్టివిటీస్ లైక్ జిప్ లైన్ కానీ ఏటీవీ కానీ ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే జిప్ లైన్ యాక్టివిటీ చేశాను, అదైతే వీడియో లాస్ట్ లో అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ అలాగే కొంచెం ముందుకు వచ్చినట్టయితే మన ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్ అయితే ఉంటుంది. రూమ్ ప్రైజెస్ అయితే మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. నేనైతే ఇక్కడ స్టే చేయలేదు, ఎందుకంటే సేమ్ ప్రైస్ కి మనకు ఫోర్ట్ అండ్ యాక్టివిటీ స్పాట్ దగ్గరలోనే రూమ్ దొరికింది విత్ పూల్ తోటి. వీడియో ఎండింగ్ లో అయితే మీకు రూమ్ కూడా చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శివలింగం హోటల్. ఫుడ్ కి అయితే మీకున్న ఒకే ఒక ఆప్షన్, ఎస్పెషల్లీ ఆఫ్ సీజన్ లో అయితే మీకు ఏమైనా ఫుడ్ స్పెషల్ గా కానీ లేదా బల్క్ గా ఆర్డర్స్ ఉంటే ముందే మీరు చెప్తే మీ రిక్వైర్మెంట్స్ తగినట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్ అయితే గండికోట రీచ్ అయిపోయాం. రైట్ సైడ్ లో ఖాళీగా ఉన్న ప్లేస్ అయితే కార్ పార్కింగ్ కోసం. పార్కింగ్ కి అలాగే ఫోర్ట్ ఎంట్రీ అయితే ఎలాంటి ఛార్జెస్ ఉండవు, కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఈ కోట చరిత్ర విషయానికి వచ్చినట్టయితే 12వ శతాబ్దంలో కాకరాజు మొట్టమొదటిసారిగా ఇసుక కోట నిర్మించారు. తర్వాత పెమ్మసాని రామలింగ నాయుడు దీన్ని 101 బురుజులతో కూడిన కోటగా నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు గండికోట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ముఖద్వారం అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం లోపల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏం ఎక్స్ప్లోర్ చేయాలి, ఇవన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వెళ్దామండి మనతో పాటు. కోట ముఖద్వారం నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ మండల ప్రాథమిక పాఠశాల అయితే ఉంటుంది. కోట లోపల ఒక చిన్న గ్రామం కూడా ఉంది. ఇక్కడ 50 నుంచి 100 వరకు నివాస కుటుంబాలు అయితే ఉన్నాయి. మొదటగా కోటలోకి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది అయితే మినీ చార్మినార్ కనిపిస్తుంది. ముస్లిం రాజులు కూడా ఇక్కడ పరిపాలన ఎక్కువ సాగించడం వలన కోట మొత్తం మనకు మిక్స్డ్ టైప్ ఆఫ్ కల్చర్ అయితే కనిపిస్తుంది. ఇది మన హైదరాబాద్ చార్మినార్ కి నమూనా లాంటిది అనమాట. ఇలాగే పక్కన లెఫ్ట్ లో అయితే మనకైతే బందిఖానా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకప్పుడు గండికోటలో చాలా కఠినమైన శిక్షలు ఉండేటివి. లైక్ దొంగతనాలు చేస్తే చేతులు నరికేయటం వంటివి, మహిళలు మానభంగం చేస్తే తల నరికేయటం, అలాగే చిన్న చిన్న తప్పులకు కూడా గడ్డం కొక్కి గట్టి వేలాడి తీసేవాళ్ళంట. అంత దారుణంగా అయితే పనిష్మెంట్స్ అయితే ఇక్కడ ఉండేటివి. ఈ జైలు అయితే ఎవరైనా రాజద్రోహులు గాని అలాగే శత్రువులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు అయితే వారిని బంధించడానికి అయితే ఉపయోగించారు. ఇది చీకటి గది అంటారు అనమాట దీన్ని. చూస్తున్నారు ఎంత భయంకరంగా ఉందో, మొత్తం లోపల గబ్బిలతోటి విపరీతమైన స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. బందిఖానా తర్వాత అయితే ఇప్పుడు మనం వాదరాజ స్వామి దేవాలయం వైపు అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు సైన్ బోర్డు కూడా ఉంది, టెంపుల్ కి వెళ్లే దారి అని రాస్తుంది. మీరు చూస్తున్నదైతే మాధవరాజ స్వామి దేవాలయం. ఇదైతే 16వ శతాబ్దానికి చెందినగా చరిత్ర అయితే మనకు చెప్తుంది. 17వ శతాబ్దంలో ఆ మధ్య ప్రాంతంలో అయితే అబ్దుల్ కుతుబ్ షా సేనానైన మీర్ జుమ్లా మన పెమ్మసాని గారి మంత్రితో కలిసి పెమ్మసాని గారి మీద విషప్రయోగం చేసి అయితే ఈ దేవాలయాన్ని అలా అదేవిధంగా మన కోటని అన్నింటిని ఆక్రమించడం జరిగింది. ఇక్కడైతే మూల విగ్రహం కానీ ఏవైతే లేవు. ఫ్రెంచ్ ట్రావెలర్ అయిన టావెనియర్ టైమ్స్ ఇన్ ఇండియా బుక్లో ఏం రాశాడంటే, ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాలు అయితే ఒక 6 విగ్రహాలను తీసి వాటిని కరిగించి అయితే ఫిరంగులుగా తయారు చేసి ఉపయోగించారని అయితే అందులో రాసుకోవడం జరిగింది. ఈ పూర్తి కథకు విభిన్నంగా ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ మన దగ్గర ఉన్న మైదుకూరులో అయితే పొందుపరచడం జరిగింది అనేది చెప్తారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది అయితే మనకు కరెక్ట్గా అయితే తెలియదు. ఈ మాధవరాజ స్వామి దేవాలయం అయితే సినిమా షూటింగ్ కి అయితే చాలా ఫేమస్ అనమాట.
అలాగే ఈ శిల్పకళ అయితే చూడండి, ఈ గోడల మీద ఎంత అద్భుతంగా ఉందనేది. దేవాలయం నుంచి బయటకు రాగానే ఇప్పుడైతే మనం జుమ్మా మసీద్ వైపుగా వెళ్దాం. చూపిస్తా జుమ్మా మసీద్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. దాన్ని టోటల్ వ్యూ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. గోల్కొండ నవాబులు మన గండికోటను పరిపాలించడానికి వచ్చిన సమయంలో నిర్మించింది ఈ జుమ్మా మసీదు. దాదాపు 400 మంది ఒకేసారి నమాజ్ చేసుకునేలాగా లోపల 64 గదులు, బయట 34 గదులతో ఇదైతే నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ ఆ కాలంలోనే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ వచ్చేలాగా ఒక ఫౌంటైన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందని చెప్తారు ఇక్కడైతే. పూర్వం ఇక్కడ శివాలయం ఉండేదని, దాన్ని పడగొట్టి జుమ్మా మసీద్ నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మసీద్ ఉంది. మసీద్కి ఆపోజిట్ అయితే కోనేరు ఉంది. చూద్దామండి. పూర్వకాలం రాజులు అయితే యుద్ధం చేసి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయుధాలు, దాన్ని తడిసిన రక్తం అయితే కడగడం కోసం దీన్ని వాడేవాళ్ళంట. అందుకని దీనికి ఎర్ర కోనేరు అని మరొక పేరు కూడా ఉంది. అలాగే మంచినీటికి కూడా ఇదే కోనేరు వాడేదని చరిత్ర అయితే మనకు చెబుతుంది. చూడండి, ప్రజెంట్ అయితే దీంట్లో వాటర్ అయితే ఏం లేవు, మొత్తం డ్రై అయిపోయి ఇలా ఉందన్నమాట. ఇక్కడ కనిపించేదే ధాన్యాగారం. దీన్ని మ్యూజియంలో నిర్మించారు. ప్రస్తుతం అయితే దీన్ని పురావస్తు శాఖ కార్యాలయంగా అయితే ఉపయోగిస్తున్నారు. ఈ కోట లోపల మొత్తానికి అయితే ఇదే ఎత్తైన ప్రదేశం అని చెప్పాలి. ఇక్కడ నుంచి చూసినట్టయితే కోట గోడలు, కోట, పెన్నా నది, ఊరు అన్ని మొత్తం అయితే కనిపిస్తాయి మీకైతే. చూస్తున్నారు కదా, ధాన్యాగారానికి ఉత్తర వైపుగా అయితే గుట్ట పైన రఘునాథ ఆలయం ఉంటుంది. దీనికి రంగనాయక ఆలయం అని కూడా మరొక పేరుంది. ఇక్కడ లోపలైతే ఈ ప్రాకారంలో మీరు చూస్తున్నట్టయితే ఉత్సవ మండపం, కళ్యాణ మండపం, అలంకారశాల, అలాగే పాకశాల, యాగశాల, ఇలా వేరే వేరే మండపాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాన్ని మైలవరం ఆర్కియాలజీ మ్యూజియంలో అయితే పొందుపరిచారు. ప్రస్తుతానికైతే ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహం అయితే లేదు. మీరు చూడొచ్చు ఇక్కడైతే. కాకతీయులు మొదలుకొని విజయనగరులు, పెమ్మసానులు, కుతుబ్ షాహీలు, బ్రిటిషర్స్ వరకు ఈ కోటను అయితే పరిపాలించడం జరిగింది. అందుకే ఇక్కడ చాలా వరకు విగ్రహ ధ్వంసాలు, రకరకాల దాడులు జరగడానికి ఇవే సాక్ష్యాలుగా ఉంటాయి. రఘునాథ ఆలయం నుంచి కొంచెం పైకి వచ్చిన తర్వాత మీకు వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా వ్యూ పాయింట్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం గండికోట స్టార్టింగ్ నుంచి మన రూమ్కి వెళ్ళే డైరెక్షన్ చూపిస్తాను. కోట ముందు నుంచి రైట్ తీసుకోగానే ఒక సిమెంట్ రోడ్ ఉంటుంది అనమాట. ఆ సిమెంట్ రోడ్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోవాలి. నైట్ క్యాంప్ ఫైర్ కానీ, టెంట్ లో కానీ స్టే చేయాలంటే క్యాంపింగ్ జోన్ కూడా సేమ్ ఇలాగే వెళ్ళాలి. ఇదే మేము స్టే చేసిన హోటల్ అయితే బాలాజీ టూరిస్ట్ స్పాట్ అని అయితే మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. ఇక్కడైతే సమ్మర్లో అయితే టెంపరేచర్స్ చాలా హెవీగా ఉంటాయి. అదే కాకుండా టూరిస్ట్ అయితే చాలా తక్కువ ఉంటారు సమ్మర్ సీజన్ లో. సో మీరైతే వింటర్ ప్రిఫర్ చేయండి. వ్యూస్ అయితే అదిరిపోతాయి. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. పదండి ఇప్పుడైతే మనం జిప్ లైన్ చేయడానికి వెళ్దాం.